హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో యాక్చువల్గా మనం ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ది పెయిడ్ క్లాసెస్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఫుల్ సిలబస్ది పెయిడ్ క్లాసెస్. అందులో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సెకండ్ యూనిట్, టోటల్ డిఫరెన్షియేషన్ యూనిట్. సెకండ్ యూనిట్లో వీ హ్యావ్ టోటల్ డిఫరెన్షియేషన్ అండ్ దెన్ టేలర్స్ థీరమ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్, ఇన్ విచ్ వీ ఆల్సో డిస్కస్ ద లాగ్రాంజెస్ కాన్సెప్ట్. సో లాగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్స్ అని చెప్పేసి. అయితే టోటల్ డిఫరెన్షియేషన్ అనేది అయిపోయింది ఇప్పటివరకు మనకి. ఈ టేలర్స్ థీరం చేసే నెక్స్ట్ లెట్స్ డిస్కస్ ద టేలర్స్ థీరం. టేలర్స్ థీరం సింపుల్గా అయితే ఈజీగానే ఉంటుంది, బట్ కాన్సెప్చువల్గా కావాలి అంటే కొంచెం డెప్త్గా, కొంచెం కాన్షియస్నెస్తో వినాలి. సో కొంచెం కాన్సెప్ట్ చెప్పి నేను తర్వాత డైరెక్ట్గా చెప్పేస్తాను. టేలర్స్ థీరం చాలా ఈజీగా ఉంటుంది, దానిపైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మనం ఇది ఇంటర్మీడియట్లో కూడా చేసింటాం. సో ఈజీ కాన్సెప్ట్, డెఫినెట్గా వన్ లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. పక్కా ప్రాక్టీస్ చేయండి వీటిపైన క్వశ్చన్స్ ఒక బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేస్తాను నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర, అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో, వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం. మనం 4-5 ప్రాబ్లమ్స్ అండ్ టేలర్స్ థీరం ప్రూఫ్ రెండు డిస్కస్ చేద్దాం దీంట్ లోపల. అయితే ఫస్ట్ నార్మల్గా టేలర్స్ థీరం గురించి డిస్కస్ చేయాలంటే కొంచెం గ్రాఫికల్గా అర్థం చేసుకోవడానికి, ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, ఆ ఫంక్షన్ని ఎట్లయినా మనం దాని వాల్యూస్ అనేవి ఆన్ ద X and Y యాక్సిస్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XY ఉంటే పర్టికులర్గా ఒక X వాల్యూ దగ్గర ఎంత ఉంటుంది అదంతా చెప్తాం కదా మనం దీని గురించి. అయితే టేలర్స్ థీరం ఏంటి అని అంటే, ఫంక్షన్కి సంబంధించి ఏదైనా ఒక్క పాయింట్ దగ్గర దాని ఫంక్షన్ వాల్యూ అండ్ దెన్ దాని డిఫరెన్షియేషన్ తెలిస్తే జస్ట్ 1 పాయింట్ దగ్గర, దాని హోల్ ఏ పాయింట్ దగ్గర అయినా కూడా మొత్తం ఫంక్షన్ వాల్యూని కనుక్కోవచ్చు అనేసి ఒక ఎక్స్పాన్షన్ ఇస్తుంది టేలర్స్ థీరం. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట ఇంజనీరింగ్ ఫీల్డ్లో. అక్కడ బాగా యూజ్ అయ్యే థింగ్ ఉంటుంది ఇది. ఇంకా దీని గురించి నేను రీసెర్చ్ చేస్తుంటే అది సెల్ ఫోన్స్లలో అక్కడ కూడా దీని కాన్సెప్ట్ ఉంటుంది అదే అని చదివినుండే. సో టేలర్స్ థీరం రియల్ లైఫ్లో కూడా దీని యూజ్ ఉంది, కానీ ఇక్కడ మనం నార్మల్గా అయితే మనకున్న యూజ్ ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలని. సో ఓకే, ఆ పాయింట్ నుంచి కూడా డైవర్ట్ అవ్వకుండా ఇది డిస్కస్ చేద్దాం. కానీ సో ఈ X యాక్సిస్ పైన సమ్ పాయింట్ A, Y పైన B, అండ్ దీనికి కొంచెం నైబర్హుడ్లో ఇక్కడ H అండ్ దెన్ K ఉంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన ఏవైతే వాల్యూస్ ఉంటాయి కదా ఈ A అండ్ Hకి మధ్యలో, సో ఇది మొత్తం ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తేనేమో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ B ఉంది, ఇదేమో B+K అయిపోద్ది.
అండ్ ఇది ఇక్కడ వరకు ఏ డిస్టెన్స్ ఉన్నట్టు, తర్వాత ఎక్స్ యాక్సిస్ పైన ఇంకొంచెం ముందరికి వెళ్ళేసరికి ఏ ప్లస్ హెచ్ లాగా కన్సిడర్ చేసుకో, ఏ ప్లస్ హెచ్ లాగా. సో ఇప్పుడు ఈ పాయింట్స్ ఏవైతే కన్సిడర్ చేసినామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఏ ప్లస్ హెచ్ లాగా, అండ్ దెన్ ఇది మొత్తం బీ ప్లస్ కే లాగా ఈ ఫంక్షన్ వాల్యూ ఏదైతే ఉంటుందో, సో ఆ ఫంక్షన్ యొక్క వాల్యూని మనం ఇప్పుడు ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అని అంటే దీన్ని డెరివేటివ్స్ని యూజ్ చేసి చెప్పొచ్చు. నార్మల్గా మనం స్లోప్ కాన్సెప్ట్లో dydx వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఈ ఏదైతే ఎక్స్ వాల్యూ ఇక్కడ చేంజ్ అవుతుంటే ఇక్కడ వరకు ఈ ఫంక్షన్ వాల్యూ ఏదైతే వై వాల్యూ ఉందో ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనం దాన్ని డెరివేషన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సేమ్ వేలో ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర వీటి డెరివేటివ్స్ని యూజ్ చేసి ఒక ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు అని టేలర్స్ థీరం ఉంటుంది. ఆ ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇదే ఫంక్షన్కి సంబంధించి ఎఫ్ ఆఫ్ సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఫస్ట్ అయితే ఈ 2 ఏ అండ్ బి పాయింట్స్ ఏవైతే తీసుకున్నామో ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్కి ఉన్న వాల్యూ ప్లస్ హెచ్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ మళ్ళీ సేమ్ వేలో ఇదే ఏవైతే డెరివేషన్స్ ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవ్వకుండా పోతాయి. హెచ్ స్క్వేర్ డో బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ డో బై డో వై స్క్వేర్ ప్లస్ 2hk డో స్క్వేర్ బై డో ఎక్స్ డో వై ఆఫ్ ఎఫ్. అంటే దీన్ని 2-3 డిఫరెంట్ వేస్లలో రాయొచ్చు మనం. అది ఎలాగా అని అంటే ఇప్పుడు ఈ ఎఫ్ బయట రాయకుండా ప్రతి టర్మ్తో మల్టిప్లై చేసి ఇక్కడ రాయొచ్చు. హెచ్ స్క్వేర్ ఆఫ్ డో స్క్వేర్ బై ఇక్కడ దీనికి ముందర 1/2 ఫ్యాక్టోరియల్ కూడా ఉంటుంది. అయితే ఇది మల్టిప్లై చేసి కూడా హెచ్ స్క్వేర్ ఆఫ్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ కామా వి, కే స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా వి అలాగైనా రాయొచ్చు. లేదంటే ఇంకొక వేళ కూడా ఎట్లా రాయొచ్చు అని అంటే ఇది డో బై డో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం దీన్ని డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ని ఎఫ్ఎక్స్ లాగా కూడా రాస్తాం కదా నార్మల్గా డిఫరెన్షియేషన్ దాన్ని. సో అట్లా కూడా రాయొచ్చు. దట్ ఈస్ ఇక్కడ మనం ఇది కూడా ఫస్ట్ మల్టిప్లై చేసినాం అనుకోండి హెచ్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ అయిపోతుంది. దీన్ని ఫర్దర్గా నేను ఇప్పుడు హెచ్ ఇంటూ ఎఫ్ఎక్స్ లాగా కూడా రాస్తాను. సో హెచ్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఎట్ ఏ కామా బి పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర దాని డెరివేటివ్స్ని రాస్తున్నాం. సో ఎక్స్ అనే ఏదైతే ఏ కామా బి అనే పాయింట్ దగ్గర దాని డిఫరెన్షియేషన్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ వాల్యూ ప్లస్ కే ఇంటూ ఎఫ్వై ఆఫ్ ఏ కామా బి ఈ విధంగా 2-3 డిఫరెంట్ వేస్లలో రాయొచ్చు ఇదే ఫార్ములాని. మీ మెటీరియల్లో ఎట్లుంది అనేది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఫస్టే చెప్తున్నా. సో ఇప్పుడు యాక్చువల్గా దీని ప్రూఫ్ ఏంటిది, స్టేట్మెంట్ ఏంటిది అంతా 1 by 1 చూద్దాం. సో ప్రూఫ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఫంక్షన్ కాన్సెప్ట్ అండ్ కాంపోజిట్ ఫంక్షన్స్ది ఒకటి తెలియాలి. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పినుండే దట్ ఈస్ ఏదైనా ఒక ఫంక్షన్ కన్సిడర్ చేసి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఉండి ఫర్దర్గా ఈ ఎక్స్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ రాయగలిగితే దాన్ని కాంపోజిట్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్తారు. అండ్ దెన్ మెక్లారెన్స్ థీరం అని చెప్పేసి ఉంటుంది. నార్మల్గా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ నార్మల్గా ఒక ఫంక్షన్ ఉంటే దాన్ని ఎట్ పాయింట్ 0 దగ్గర దాని ఫంక్షన్ వాల్యూతో ఏవైతే డిఫరెన్షియేషన్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, సో ఆ ఫంక్షన్కి సంబంధించి వాటితో మల్టిప్లై చేసి దాని అడిషన్ లాగా ఆ ఫంక్షన్ వాల్యూని రాసేటట్టు ఒకటి ఉంటుంది మెక్లారెన్స్ థీరం అని చెప్పేసి ఈ ఫంక్షన్ ఎక్స్పాన్షన్ దాని డిఫరెన్షియేషన్స్తో రాయొచ్చు మెక్లారెన్స్ థీరం అని. ఇక్కడ కూడా ఫంక్షన్ది ఎక్స్పాన్షనే కాబట్టి ఈ థీరం అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇవి 2 యూజ్ చేసుకొని ప్రూఫ్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను లాస్ట్లో మళ్ళీ కన్క్లూజన్లో స్టెప్స్ ఏం చేసినాం అనేది కూడా చెప్తాను. ఇది పెద్దగా ఉండడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే రాసేయచ్చు, ఈజీ ఉంటుంది. సో లాస్ట్లో మళ్ళీ స్టెప్స్ కూడా సమరైజ్ చేసుకుందాం. సో ఎండ్ వరకు చూడండి. నౌ ఇప్పుడు టేలర్స్ థీరం ఫర్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్కి స్టేట్ అండ్ ప్రూవ్ అని వస్తుంది. నార్మల్గా స్టేట్ అండ్ ప్రూవ్ టేలర్స్ థీరం ఫర్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాసి నెక్స్ట్ ప్రూవ్ చేయాలి. సో స్టేట్మెంట్ ఏముంది అనేది చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ అ ఫంక్షన్ విచ్ పొజెసెస్ కంటిన్యూస్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ ఆర్డర్ n. నార్మల్గా దీని డెరివేటివ్స్ అంటున్నాం కదా ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసిన నేను ఫస్ట్ చాప్టర్లో. నార్మల్గా డో బై డో ఎక్స్ ఆఫ్ అ ఫంక్షన్ ఎఫ్ కనుక్కుంటే అది ఫస్ట్ ఆర్డర్, మళ్ళీ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ కనుక్కుంటే అది సెకండ్ ఆర్డర్, డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇట్లా ఫంక్షన్ని అగైన్ అండ్ అగైన్ డిఫరెన్షియేట్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అట్లా చెప్తాం. అట్లా ఎంతవరకు కూడా అంతే దాన్ని n టైమ్స్ దాని డిఫరెన్షియేషన్ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి. సో పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ ఆర్డర్ n ఎగ్జిస్ట్ ఆ ఫంక్షన్కి సంబంధించి ఇన్ ఎనీ డొమైన్ ఆఫ్ అ పాయింట్ ఏ కామా బి పాయింట్ దాని డొమైన్లోనే ఒక పాయింట్ కన్సిడర్ చేసినాం. అది డొమైన్ అంటే మళ్ళీ స్టార్టింగ్లోనే ఏంటి ఏదైనా ఫంక్షన్ ఉంటే దాని లోపల మనం ఇన్పుట్ ఇచ్చే వాల్యూస్నే దాన్ని డొమైన్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో డొమైన్లో ఒక పాయింట్ ఏ కామా బి కన్సిడర్ చేసినప్పుడు అండ్ ద డొమైన్ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు కంటైన్ అ పాయింట్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే విదిన్ ఇట్.
ఏ కామా బీతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉంది అందులో, దానికి నేబర్హుడ్ పాయింట్ ఏ ప్లస్ హెచ్ కామా బీ ప్లస్ కే ఉంటే సచ్ దట్ మనం ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బీ ప్లస్ కే ఏదైతే ఫంక్షన్ వాల్యూస్ ఉంటాయో పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర దాన్ని ఆ ఏ కామా బీ పాయింట్ దగ్గర ఉన్న ఫంక్షన్ వాల్యూతో రిమైనింగ్ దీని డిఫరెన్షియేషన్స్ యొక్క అడిషన్ లాగా రాసుకుంటూ పోతాం. ఇది ఇన్ఫినిట్ టైమ్స్ ఉండవచ్చు ఇందులో. టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో మనం ఎనీ టర్మ్స్ అయినా రాసుకుంటూ పోవచ్చు, అంటే చాలా టర్మ్స్ ఉంటాయి అని దీని లోపల. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి హెచ్ ఆఫ్ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ కామా బి. సో దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ ఇది పాయింట్ ఏంటి అని అంటే చూడండి, దీన్నే మళ్ళీ ఇది ఏదైతే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఉందో ఇది డో బై డో ఎక్స్కి సంబంధించి అండ్ దెన్ డో బై డో వై రెండింటికి సంబంధించిన పాయింట్ ఉంది ఇది. దట్టు ఇది హెచ్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో వైకి సంబంధించి ఈ ఎఫ్ రెండింటితోని మల్టిప్లై అవుతుంది. సో ఇది నేను ఇక్కడ రాసిన ఓపెన్లో సెకండ్ మెథడ్లో రాసినప్పుడు ఇట్లయినా రాయొచ్చు. అండ్ థర్డ్ వేలో ఇంకా రాయాలి అని అంటే ఫర్దర్గా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ని మనం నార్మల్గా ఎఫ్ఎక్స్తో రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఎఫ్ఎక్స్ ఎట్ పాయింట్ ఏ కామా బి ప్లస్ కే ఇంటూ ఎఫ్ బై ఎట్ పాయింట్ ఏ కామా బి అట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు 3 డిఫరెంట్ వేస్లో. అండ్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అది నార్మల్గా థర్డ్ టర్మ్, ఇది ఫస్ట్ అయితే ఫంక్షన్ వాల్యూ, సెకండ్ అయితే ఫస్ట్ డెరివేటివ్, అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డెరివేటివ్. అది ఎట్లా అని అంటే హెచ్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో వై హోల్ స్క్వేర్ ఎట్ ద హోల్ స్క్వేర్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఎట్ పాయింట్ ఏ కామా బి. అండ్ దీనికి ముందు 1/2 ఫ్యాక్టోరియల్ కూడా కన్సిడర్ చేసాం. ఇది ఎట్లా దీని మీనింగ్ అని అంటే ఇలాగా హెచ్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ప్లస్ 2hk డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఆఫ్ ఎఫ్ అండ్ కే స్క్వేర్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఎట్ పర్టికులర్గా పాయింట్ ఏ కామా బి. అండ్ దీన్ని ఇంకొక వేలో రాయాలి అని అంటే కూడా డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ని ఎఫ్ డబల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఎఫ్ఎక్స్ అంటే ఆ ఎఫ్కి సంబంధించి ఫస్ట్ డెరివేటివ్ని ఎఫ్ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే సెకండ్ డెరివేటివ్ని ఎఫ్ డబల్ ఎక్స్తో అలాగే రిప్రజెంట్ చేస్తాం, కానీ ఇట్లా కూడా రాయాలి. సో ఇట్లయినా అలాగైనా మీ ఇష్టం, ఎలాగ రాయాలనుకుంటే అలాగ రాయొచ్చు. దీని ఎక్స్పాన్షన్ ఇట్లా కంటిన్యూ అయికుంటూ పోతుంది. సో లాస్ట్లో మనకి ఎంత టర్మ్ది రాయాలి అని అంటే 1/n-1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ చూడండి థర్డ్ టర్మ్కి రాసినప్పుడు 2 ఫ్యాక్టోరియల్ ఉండే, దీనికి ముందు సెకండ్ టర్మ్లో 1 ఫ్యాక్టోరియల్, దానికి ముందు 0 ఫ్యాక్టోరియల్, అట్లా ఇది కంటిన్యూ అయికుంటూ పోయి ఫస్ట్ టర్మ్కి అయితేనేమో 0 అట్లా ఒకటి తక్కువ ఉంది కదా. సో అట్లానే nth టర్మ్కి రాసినప్పుడు 1/n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ దాని డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి n-1 టైమ్స్ అనమాట, అంటే దాని ఆర్డర్, డెరివేటివ్ యొక్క ఆర్డర్ హెచ్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో వై హోల్ పవర్ n-1 ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇట్లా రాయొచ్చు. సో ఇదంతా మనకి కొంచెం ప్రూఫ్ చేస్తుంటేనే ఈ టర్మ్స్ అనేవి ఎట్లా వచ్చినాయి అనేది తెలుస్తుంది. సో ప్రూఫ్లో నెక్స్ట్ ఇంకొంచెం కంటిన్యూ అవుదాం. అయితే ఇదంతా ప్రూవ్ చేయడానికి మనం ఏదైతే ఉందో కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే కూడా నేను ఇందాకనే చెప్పిన. సో కాంపోజిట్ ఈజ్ నథింగ్ బట్ ది ఏదైనా ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉండి ఈ ఎక్స్ కామా వై వాల్యూస్ని ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ రాయగలిగితే అది కాంపోజిట్ ఫంక్షన్ ఉంటుంది. అంటే దాని నేమ్లోనే ఉంది, కొంచెం కాంప్లికేటెడ్గా ఏవైతే ఫంక్షన్ వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ కూడా ఫర్దర్గా వేరే వేరియబుల్ టర్మ్స్లో ఉండడం అది కాంపోజిట్ ఫంక్షన్. సో ఇక్కడ మనం ఈ ఎక్స్ ఏదైతే ఉండేనో ఎక్స్ని ఏ ప్లస్ హెచ్టీ అండ్ వై ఏదైతే ఉందో దాన్ని వి ప్లస్ టీకే లాగా కన్సిడర్ చేస్తాం మనమే. ఎందుకు అని అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉండేనో దీన్ని ఒక కాంపోజిట్ ఫంక్షన్ లాగా రిప్రజెంట్ చేసుకొని దానికి సంబంధించిన డిఫరెన్షియేషన్ వాల్యూస్ని తీసుకుంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే వాల్యూస్ని రాసుకుంటూ పోతాం. అది మనకి ఇలాగే ఎక్స్పాండ్ అయిపోతాయి. ఎలాగా అనేది ఇప్పుడు ఫర్దర్గా చూస్తాం మనం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏదైతే ఉందో దాన్ని ఈ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ హెచ్టీ అండ్ దెన్ వి ప్లేస్లో కేటీ వై ప్లేస్లో బి ప్లస్ కేటీ కన్సిడర్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ హెచ్టీ అండ్ దెన్ బి ప్లస్ టీకే ఏవైతే వై ప్లేస్లో రాస్తే దీన్ని ఇప్పుడు ఇది ఏమైంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏదైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఉండేనో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లాగా చేంజ్ అయిపోయింది. సో వన్స్ ఇది ఇట్లా చేంజ్ అయిపోయాక మనం ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ దిస్ ఫంక్షన్ ఏదైతే 5 కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నామో దాన్ని విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే ఎట్లా రాస్తాం చెప్పండి. నార్మల్గా 5 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది 5 ఈజ్ నథింగ్ బట్ ది ఆ ఫంక్షన్ ఎఫ్ఏ. సో డిఎఫ్ బై డిటీ లాగా రాసి దీనికి ఫార్ములా మనం టోటల్ డిఫరెన్షియేషన్ అప్పుడు డిస్కస్ చేస్తాం. ఎట్లా ఇదేదైతే ఎఫ్ ఉంటుంది కదా అది ఎక్స్ ఉండి ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంటే డో ఎఫ్ బై డో ఎక్స్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాం. సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటీ ప్లస్ సేమ్ వేలో ఫర్దర్గా ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు వై చేసి ఈ వై ఏదైతే ఉందో అది టీ టర్మ్స్లో ఉంది కదా. సో వైని విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాం. సో డో ఎఫ్ బై డో వై ఇంటూ డివై బై డిటీ. సో ఇదే ఫార్ములా మనకి టోటల్ డిఫరెన్షియేషన్ది తెలుసు, మనం అప్పటి నుంచి డిస్కస్ చేస్తున్నాం. సో 5 ఆఫ్ టీ వాల్యూని మనం ఇట్లా రాయొచ్చు. రాసాక చూడండి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందామని నేను డిఎక్స్ బై డిటీ వాల్యూ కనుక్కుంటున్నా, డివై బై డిటీ వాల్యూ కూడా కనుక్కుంటున్నాను. ఇప్పుడు
x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ టీహెచ్ ఉన్నప్పుడు dx/dt ఈజ్ నథింగ్ బట్ ది a అనేది కాన్స్టెంట్, సో 0. నౌ ఈ హెచ్టీలో కూడా హెచ్ అనేది కూడా కాన్స్టెంటే. ఆ తర్వాత dy/dt ఆఫ్ దిస్ t విల్ బి 1 వస్తుంది, 1 into h విల్ బి h. సేమ్ వేలో y ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ టీకేది కూడా dy/dt ఆఫ్ y కనుక్కుంటే dy/dt ఆఫ్ దిస్ హోల్ థింగ్ అయిపోయి dy/dt ఆఫ్ b విల్ బి 0 ప్లస్ dy/dt ఆఫ్ tk అని అన్నప్పుడు k అనేది కాన్స్టెంట్, dy/dt ఆఫ్ t ఈజ్ 1. సో దీని వాల్యూ కూడా మనకి dy/dtది k వచ్చేస్తుంది. ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే dx/dt ప్లేస్లో h, dy/dt ప్లేస్లో k వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. 5' ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో నుంచి f కామన్గా తీసేస్తే h ఇంటూ ∂x ప్లస్ k ఇంటూ ∂y ఆఫ్ f లాగా రాసేయచ్చు. నౌ ఇక్కడ నుంచి ఒక్కసారి మనం కన్సిడర్ చేస్తే ఇనీషియల్గా 5' ఈజ్ నథింగ్ బట్ ది ఏదైతే ఫంక్షన్ ఎఫ్ఏ టీ 5 కూడా, కాకపోతే 5లో రాసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ రాసినాం, ఎఫ్ అనేది x, y టర్మ్స్లో ఉండే x, yని కూడా ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీనే డిఫైన్ చేసుకున్నాం మనం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ 5' కనుక్కున్నప్పుడు దాన్ని df/dt లాగా రాసినుండే. సో సేమ్ వేలా ఇప్పుడు ఈ 5' వాల్యూని df/dtకి ఈక్వేట్ చేస్తే ఈ వచ్చిన వాల్యూని రెండిట్లో నుంచి ఈ ఎఫ్ టర్మ్ పక్కన పెట్టుకుంటే జస్ట్ d/dt వాల్యూ మనకి ఇది కనబడుతుంది. సో ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు, వి గెట్ d/dt ఈజ్ ఈక్వల్ టు, ఇది జస్ట్ కంపారిజన్ LHS అండ్ RHS కంపేర్ చేస్తే LHS అండ్ RHS కంపారిజన్తోని we get d/dt is equal to h into ∂x plus k into ∂y. సో అదే d/dt వాల్యూని మనం ఫర్దర్ డిఫరెన్షియేషన్స్కి కూడా యూజ్ చేసాం. అది ఎట్లా అని అంటే చూడండి, 5" రాయాలి అని అంటే 5" ఈజ్ నథింగ్ బట్ ది ఏదైతే ఎఫ్ ఉండేనో దాన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు టీ అగైన్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో నార్మల్గా మనకి 5' ఏదైతే ఉందో అది d/dt ఆఫ్ ఎఫ్ ఉండే, 5" అనేసరికి అగైన్ d/dt ఆఫ్ దిస్ థింగ్ చేస్తాం మనం, దట్ ఈజ్ d/dt ఆఫ్ ఎఫ్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే మనకి అది ఏమొస్తుంది, d ఇంటూ d విల్ బి d² ఆఫ్ ఎఫ్, d² ఆఫ్ ఎఫ్ అట్లా ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ df/dt అని రాయొచ్చు దీన్ని ఓపెన్ చేస్తే. అయితే ఇంతకుముందు మనకి d/dt వాల్యూ ఏమో ఇదే వచ్చింది, సో దీన్నే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. చేసుకున్నాక దీన్ని కొంచెం మనం మల్టిప్లై చేస్తే ఇదైతే h/∂x తో ఫస్ట్ మల్టిప్లై చేస్తే h² ఇంటూ ∂² మళ్ళీ సేమ్ ఇదే టర్మ్ని మనం కేతో మల్టిప్లై చేస్తే hk ∂² లాగా రాసేయచ్చు. అండ్ దెన్ సేమ్ అగైన్ మళ్ళీ ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తే k ఇంటూ h విల్ బి kh, ఇంటూ విల్ బి ∂² లాగా అట్లా రాసేయచ్చు. ప్లస్ మళ్ళీ ఇదే టర్మ్తో ఈ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే k ఇంటూ ∂y ఇంటూ k ∂y చేస్తే k ఇంటూ k విల్ బి k² ∂² లాగా రాసేయచ్చు. ఈ ఫస్ట్ టర్మ్తో వీటి రెండింటిని మల్టిప్లై చేయండి, నెక్స్ట్ సెకండ్ టర్మ్తో రెండింటిని మల్టిప్లై చేస్తే 4 వస్తాయి. నార్మల్ మల్టిప్లికేషన్ మనకు తెలుసు. ఆఫ్ ఎఫ్ లాగా రాసేయచ్చు. రాసాక ఈ రెండు టర్మ్స్ సిమిలర్గా ఉన్నాయి మనకి, ∂2/∂x ∂y అన్న ∂2/∂y అన్న రెండు ఈక్వలే కాబట్టి రెండింటిని ఈక్వల్ లాగా ట్రీట్ చేసుకుంటే ఇవి రెండు సిమిలర్ టర్మ్స్ అయిపోయి 2hk ∂2/∂x ∂y లాగా రాసేయచ్చు. ఇది వచ్చింది. అయితే దీన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇది ఎట్లా కనబడుతుంది చూడండి, a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్మాట్లో కనబడుతుంది కదా మనకి ఇది. దట్ ఈజ్ చూడండి, h/∂xని a ప్లస్ k/∂yని b అనుకుంటే ఫస్ట్ ఏమో ఇది a² అంటే దీని స్క్వేర్, ఇదేమో దీని స్క్వేర్ b², మళ్ళీ వీటి రెండింటిని 2తో మల్టిప్లై చేస్తే 2hk ∂2/∂x ∂y అట్లా ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాగా కనబడుతుంది మనకి. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఇది, దాన్ని ఆ ఫార్ములా లాగా మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా రాసేసినాం. మనకి ఇక్కడ కనబడిందేమో a² ప్లస్ 2ab ప్లస్ b² కనబడితే మనం దాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా రాసేసినాం ఆఫ్ ఎఫ్. సో 5" వాల్యూ మనకి ఈ విధంగా వచ్చింది. సేమ్ వేలా 5n దట్ ఈస్ n టైమ్స్ దాని డెరివేషన్ రాసినా కూడా అది కూడా నువ్వు జస్ట్ 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమో అది నీకు పవర్ 2 వచ్చింది, n టైమ్స్ చేసినప్పుడు పవర్ n వచ్చి అదే ఫంక్షన్ వస్తుంది. సో మొత్తం మీద వీటి డెరివేషన్స్ అనేవి వచ్చినాయి. మనం టేలర్స్ థీరం జస్ట్ నార్మల్గా ఏదైతే మెక్లోరిన్స్ థీరం ఉంటుందో ఆ మెక్లోరిన్స్ థీరం టర్మ్లోనే మనకున్న ఫంక్షన్ వాల్యూస్ని తీసుకెళ్ళి పుట్ చేస్తాం అంతే. జస్ట్ దాని దాని నుంచి డెరైవ్ అవుతున్నట్టు కన్సిడర్ చేయొచ్చు దీన్ని. మెక్లోరిన్స్ థీరం యొక్క కొంచెం అప్డేటెడ్ వర్షన్ టేలర్స్ థీరం అట్లా. సో అయితే మెక్లోరిన్స్ థీరం మనకి ఏం చెప్తుంది అని అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ t ఇంటూ 5' ప్లస్ t² 2 5" నేను ఇంతకుముందు మీకు టేలర్స్ ఇదేదైతే మెక్లోరిన్స్ థీరం ఫార్ములా ఉండేనో అది ఇచ్చిన, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 రాస్తే ఇలాగ రాసేసినాం మనం. రాసాక
నా ఇందులో వెన్ టీ వాల్యూ అనేది 1 ఉంటే టీ ప్లేస్లో 1 పెడితే ఫై ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ 0 ప్లస్ టీ ప్లేస్లో 1 పెట్టినాం కదా, 1 ఇంటూ ఫై డాష్ ఆఫ్ 0 విల్ బి ఫై డాష్ ఆఫ్ 0 ప్లస్ ఇక్కడ కూడా టీ ప్లేస్లో 1 పెడితే 1² 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ నథింగ్ బట్ ది 1/2 ఫ్యాక్టోరియల్, ఫై డబుల్ డాష్ ఆఫ్ 0 ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా టీ పవర్ n ప్లేస్లో 1/n ఫ్యాక్టోరియల్ ఫై n ఆఫ్ 0 అని రాసేయచ్చు. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఇంతకుముందు వచ్చిన వాల్యూస్ని తీసుకొచ్చి పుట్ చేద్దాం. సో చేయాలి అని అంటే దానికంటే ముందు మనం ఫై ఆఫ్ టీని నార్మల్గా ఎక్కడి నుంచి రాసినాం, ఏదైతే ఎఫ్ ఉండేనో దాంట్లో ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో టీ టర్మ్స్, ఎక్స్ అండ్ వైని విత్ యూజింగ్ టీ రాసి ఫై ఆఫ్ టీని ఇంట్రడ్యూస్ చేసుకుంటుండే, విచ్ వాజ్ నథింగ్ బట్ ది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టీహెచ్ కామా బి ప్లస్ టీకే. ఇందులో ఫై ఆఫ్ 1 వాల్యూ రావాలి అని అంటే ఈ టీ ప్లేస్లో 1 పెడితే, టీ ప్లేస్లో 1 పెడతా నేను, పెడితే నాకేమొస్తుంది, ఏ ప్లస్ టీ ప్లస్లో 1 ఉంటే 1 ఇంటూ హెచ్ విల్ బి 1h, సో ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే వచ్చేస్తుంది. అదే మనం ఫై ప్లేస్లో టీ ప్లేస్లో 0 పెడితే ఫై ఆఫ్ 0 విల్ బి, ఇక్కడ టీ ప్లేస్లో 0 పెడితే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోయి జస్ట్ ఏ కామా బి వస్తుంది. సో దేర్ఫోర్ ఫై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4 అనుకొని ఈ 4లో ఉన్న వాల్యూస్ ఏదైతే ఫై ఆఫ్ 1వి ఫై ఆఫ్ 0వి తీసుకెళ్ళి ఇంతకుముందు రాసిన మెక్లోరెన్స్ థీరం ఫార్ములా ఈక్వేషన్ 3 ఏదైతే ఉందో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫై ఆఫ్ 1 ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే వచ్చేస్తుంది. సో ఇది వచ్చింది. నౌ ఫై ఆఫ్ 0 ప్లేస్లో కూడా ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇదే వచ్చింది కదా ఫై ఆఫ్ 0 ప్లేస్లో, ప్లస్ ఫై డాష్ ఆఫ్ 0 అనేసరికి మనకి ఇక్కడ ఎక్కువ చేంజెస్ ఏం రావు. దట్ ఈస్ చూడండి, ఫస్ట్ మనకి ఫై డాష్ ఆఫ్ టీ వాల్యూ ఏముండే ఇంతకుముందుది, ఫై డాష్ ఆఫ్ టీ వాజ్ నథింగ్ బట్ ది సింపుల్గా ఏదైతే హెచ్ డో ఎక్స్ బై డో టీ హెచ్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో వై ఆఫ్ జస్ట్ ఫంక్షన్ ఎఫ్. ఈ ఎఫ్ కూడా పర్టికులర్గా ఎఫ్ అని అన్నప్పుడు ఆ ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దానికి సంబంధించి ఏ ప్లస్ టీహెచ్ బి ప్లస్ టీకే టర్మ్స్లో ఉంటుంది. నౌ ఇందులో ఇప్పుడు నేను ఫై డాష్ ఆఫ్ 0 కనుక్కుంటే ఏంటి, టీ ప్లేస్లో జస్ట్ 0 పెడతా, దట్ ఈస్ ఫంక్షన్ లోపల 0 పెడితే జస్ట్ నాకు ఇక్కడ ఏ వస్తుంది అండ్ దెన్ ఇక్కడ బి వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి. జస్ట్ ఏంటి అని అంటే మొత్తం మీద దీని ఫంక్షన్ డిఫరెన్షియేషన్ టీ రాసినప్పుడు ఈ ఫార్ములాతో రాసినాం, జస్ట్ 0తో రాసినప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూస్ లోపల ఆ హెచ్ అండ్ కే రిమూవ్ అయిపోయి ఏ కామా బి వస్తాయి అంతే. ఈ ముందరున్న వాల్యూ అయితే ఏం చేంజ్ అవ్వదు. సేమ్ థింగ్ ప్రతి డెరివేటివ్ దగ్గర కూడా జరుగుతుంది. ఫై డబుల్ డాష్ ఆఫ్ 0 దగ్గర కూడా జస్ట్ ఆ ఫంక్షన్ ఎఫ్ ఏదైతే ఉందో దానికి ముందున్న ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో హెచ్ డో బై డో ఎక్స్ ప్లస్ కే డో బై డో వై, మళ్ళీ దాని స్క్వేర్ దాని క్యూబ్ అవన్నీ అట్లానే ఉంటాయి. కాకపోతే ఈ ఫంక్షన్ ఎఫ్ ఏదైతే ఉందో దీనికి దగ్గర ఉన్న పాయింట్స్ ఏ ప్లస్ టీహెచ్ కాస్త జస్ట్ ఏ లాగా చేంజ్ అయిపోతుంది. సో అదే మనం ఇక్కడ రాసినాం, హెచ్ డో బై డో ఎక్స్ ప్లస్ కే ఇంటూ డో బై డో టీ ఆఫ్ ఎఫ్ ఎట్ పాయింట్ ఏ కామా బి, ఎప్పుడు ఫై డాష్ ఆఫ్ 0కి సేమ్ వేలా. సెకండ్ అప్పుడు 1/2 ఫ్యాక్టోరియల్ అప్పుడు కన్సిడర్ చేస్తే ఫై డబుల్ డాష్ ఆఫ్ 0 ఏదైతే ఉందో దీని దగ్గర మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ రాసినప్పుడు హెచ్ డో బై డో ఎక్స్ ప్లస్ కే డో బై డో వై హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈ విధంగా ఓపెన్ చేసి రాస్తాం. జస్ట్ సింపుల్గా ఇప్పటి నుంచి అయిపోయింది. దీన్నే వేరే టర్మ్స్లో రాయాలి అని అంటే ఇప్పుడు ఈ ఎఫ్ ఏదైతే ఉందో దీన్ని దీంతో మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. హెచ్ డో బై డో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ కే డో బై డో టీ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇట్లా ఓపెన్ చేసి రాయొచ్చు. అండ్ దీన్ని హెచ్ డో బై డో ఎక్స్ ప్లస్ కే డో బై డో వై ది హోల్ స్క్వేర్ అని అన్నప్పుడు హెచ్ స్క్వేర్ దట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఓపెన్ చేసి రాస్తాం కదా, అలాగే రాసేయచ్చు. అది మనం ఇందాక చేసింది. సో ఆడ్ వరకు నేను వదిలేసిన కదా, సో మీరు రాయాలనుకుంటే కింద ఉన్న ఈ 2 ఫామ్స్లలో కూడా దాన్ని రాసేయచ్చు. నేను ఈ ఫామ్లో రాసి వదిలిపెట్టినా, మీరు ఈ కింద ఉన్న ఫామ్ ఆర్ ఈ ఫామ్ కూడా రాసేయచ్చు. అవి జస్ట్ ఓపెనింగ్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఓపెన్స్ లాగా. సో దీనిపైన ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. దానికంటే ముందు ఒక్కసారి మనం ఏం చేసినాం ప్రాసెస్ అనేది కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఏం లేదు చూడండి, చాలా సింపుల్గా ఉండే. జస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఉంటే దాన్ని కాంపోజిట్ ఫంక్షన్ లాగా రాయడానికి ఎఫ్లో ఉన్న ఎక్స్ కామా వై టర్మ్స్ని జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ రాసినాం, ఏ ప్లస్ హెచ్టీ బి ప్లస్ కేటీ లాగా. దట్ ఈస్ ఫై ఆఫ్ టీని డిఫైన్ చేసుకున్నాం, కొత్తగా కాంపోజిట్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫై డాష్ ఆఫ్ టీ కనుక్కున్నాం. ఫై డాష్ ఆఫ్ టీలో నుంచి మనకి dy dt వాల్యూ వచ్చినుండే, ఆ dy dt వాల్యూని యూజ్ చేసుకొని ఫై డబుల్ డాష్ ఆఫ్ టీని కూడా రాసినాం. ఆ తర్వాత ఫై డబుల్ డాష్ ఆఫ్ టీ అట్లా దాని అన్ని డిఫరెన్షియేషన్ వాల్యూస్ని రాసుకున్న తర్వాత దానికి మెక్లోరెన్స్ థీరంని అప్లై చేసినాం. దట్ టు ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఉన్న మెక్లోరెన్స్ థీరం వాల్యూ. ఆ తర్వాత సబ్స్టిట్యూటింగ్ టర్మ్స్ ఇన్ ఎఫ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఫై. ఆ తర్వాత లాస్ట్ మనకి ఈ మెక్లోరెన్స్ థీరం అప్లై చేసిన ఏదైతే ఈక్వేషన్ ఉండేనో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫై ఉండే, ఫై ప్లేస్లో దానికి రిలేటెడ్ ఎఫ్ టర్మ్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. మొత్తం మీద మాకు రావాల్సింది జస్ట్ ఇది ఒకటి, మెక్లోరెన్స్ థీరం ఫార్ములా ఒకటి తెలియాలి. ఈ ఎక్స్ అండ్ వైని ఏ ప్లస్ హెచ్టీ బి ప్లస్ కేటీ లాగా గుర్తుపెట్టుకోవాలి అన్న థింగ్ ఒకటి గుర్తుపెట్టుకొని రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం మీరు ఓన్గా చేసేస్తారు. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. సో లాస్ట్లో ఒకసారి చూపిస్తాను నేను. సో ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసేయండి ఇది. సో యా
చాలా ఈజీగా ఉంది. దీని కాన్సెప్ట్ అండ్ ప్రూఫ్లో మనకు గుర్తుండాల్సిన థింగ్స్, ఫంక్షన్ని కాంపోజిట్ లాగా డిరైవ్ చేసుకోవడం, మెక్లారెన్స్ థీరం రావడం, స్టెప్స్. అయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్లో మనం డైరెక్ట్గా ఈ ఫార్మాట్స్లో కాకుండా కొంచెం వేరే ఫార్మాట్స్లో యూజ్ చేసాం. సో అది డైరెక్ట్ చూసి అదేంటి మళ్ళీ అని అడగకుండా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. దానికి కూడా నార్మల్గా మనకి ఇచ్చినప్పుడు వాల్యూస్ 1, 2 సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాని దగ్గర ఫైండ్ అవుట్ చేయండి టైలర్స్ ఎక్స్పాన్షన్ అని అంటే, ఇదేదైతే a ప్లస్ హెచ్ వాల్యూ ఉంది కదా, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్కి x అండ్ దెన్ b ప్లస్ k అనేది y అనుకుంటే, దీంట్లో నుంచి h ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a అండ్ దెన్ k ఈజ్ ఈక్వల్ టు y మైనస్ b లాగా రాసేయచ్చా. k ఈజ్ ఈక్వల్ టు y మైనస్ b రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకున్న ఈ ఎక్స్పాన్షన్ ఉంది కదా, ఈ ఎక్స్పాన్షన్ వాల్యూస్ ఎట్లా చేంజ్ అయితే చూడండి. ఈ a కామా b అట్లానే ఉంటుంది f ఆఫ్ a కామా b. కాకపోతే ఇక్కడ హెచ్ ప్లేస్లో ఇప్పుడు ఫర్దర్గా x మైనస్ ఏ ఉంది. సో x మైనస్ ఏ అనేది రాస్తాం. x మైనస్ ఏ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ k ప్లేస్లో కూడా y మైనస్ బి డో బై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి y నౌ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇక్కడ కూడా హెచ్ స్క్వేర్ ప్లేస్లో x మైనస్ ఏ హోల్ స్క్వేర్, సారీ ఇది నేను మొత్తానికి హోల్ స్క్వేర్ లాగా రాసేసిన, దట్ ఈస్ ఇక్కడ ఫార్ములాస్ లాగా రాస్తాం కదా. x మైనస్ ఏ బై ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ వై మైనస్ బి ఇంటూ డో బై డో వై హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి లాగా రాసేయచ్చు. లేదంటే ఇదే మళ్ళీ ఓపెన్ చేస్తే కూడా మనకి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ బి డో స్క్వేర్ బై డో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎఫ్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి. నార్మల్గా ఇందాక డిస్కస్ చేసిన ఫార్ములా దగ్గరనే హెచ్ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఏ, కే ప్లేస్లో వై మైనస్ బి, హెచ్ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, కే స్క్వేర్ అన్నప్పుడు వై మైనస్ బి హోల్ స్క్వేర్, ఈ విధంగా రాసేయచ్చు. అండ్ నౌ ఫర్దర్గా మళ్ళీ దీన్ని కూడా ఇంకా షార్ట్గా యూజ్ చేస్తాం. దట్ ఈస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ని ఎఫ్ఎక్స్ లాగా రాసేయచ్చు అని తెలుసుకున్నాం. సో సేమ్ వేలో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ప్లేస్లో ఎఫ్ఎక్స్ ఆఫ్ ఏ కామా బి, సేమ్ వేలో డో బై డో వై అని అన్నప్పుడు కూడా ఎఫ్వై, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఎఫ్ డబుల్ ఎక్స్, డో స్క్వేర్ బై డో ఎక్స్ డో వై అని అన్నప్పుడు ఎఫ్ఎక్స్ వై అండ్ దెన్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ అని అన్నప్పుడు ఏమో ఎఫ్ డబుల్ వై అలాగా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఒకసారి రాస్తుంటేనే తెలుస్తుంటుంది మనకి ఎట్లా రాస్తున్నాము అనేది. చాలా టర్మ్స్ కనిపిస్తాయి కానీ లాజికల్గానే ఉంటాయి అవన్నీ. సో టేలర్స్ థీరం రాయండి. ఇప్పుడు దీనిపైన ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్ దగ్గర ఈ ఫార్ములా యూజ్ చేస్తాం చూడండి, ఇది ఒకటి రిమెంబర్ చేయాలి మనం. అండ్ దీన్ని కూడా ఇంకా కొన్ని బుక్స్లలో ఇది ఏ కాకుండా ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అని, ఇదేదైతే బీ ప్లేస్లో మళ్ళీ వై నాట్ అని అలాగే కూడా ఉంటుంది. సో లెట్స్ డూ దిస్ ప్రాబ్లమ్. రైట్ టేలర్స్ ఎక్స్పాన్షన్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y మైనస్ 2 ఎట్ p ఆఫ్ 1, 2 అని ఇచ్చినప్పుడు నార్మల్గా టేలర్స్ థీరం కోసం ఫస్ట్ మనం ఏదైతే ఫంక్షన్ ఇస్తారో దానికి సంబంధించి డిఫరెన్షియేషన్స్ కనుక్కునేది ఉంటుంది. ఫస్ట్ ఎఫ్ఎక్స్ ఎఫ్వై ఎఫ్ డబుల్ ఎక్స్ అండ్ దెన్ ఎఫ్ డబుల్ వై ఎఫ్ఎక్స్వై. వన్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర పర్టికులర్గా సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్లో టేలర్స్ ఎక్స్పాన్షన్ రాస్తే అయిపోతుంది. టేలర్స్ థీరం క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఒక 5 క్వశ్చన్స్ ఏమి వచ్చినా నేను ఇది ఒకటి ఇక్కడ డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ అన్నీ మీరు చూసి చేసేయండి. నార్మల్గా డిఫరెన్షియేషన్స్ కనుక్కొని పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఇందాక ఎలాగో టైలర్స్ ఫార్ములా డిస్కస్ చేసినాం కదా అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y మైనస్ 2 అనేది ఉంది ఇప్పుడు. సో హియర్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y మైనస్ 2. దెన్ ఎఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ది డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్, రైట్? So dou by dou x of this x square plus 3y minus 2 that is equal to dou by dou x of x square will be 2x plus పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో y అనేది కాన్స్టెంట్, దాని జీరో డిఫరెన్షియేషన్ అండ్ దెన్ -2ది కూడా జీరో అయిపోతుంది. సో మొత్తం మీద వీ గాట్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ ఎఫ్ఎక్స్ పర్టికులర్గా ఇక్కడ ఈ పాయింట్ 1, 2 దగ్గర కన్సిడర్ చేస్తే 2 into 1 that is equal to 2 అయిపోద్ది. సో fx value we got it as 2. now fy కనుక్కుంటే fy is equal to సేమ్ ఇదే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తాను. సో డో బై డో y ఆఫ్ దిస్ హోల్ థింగ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, 3y యొక్క డెరివేషన్ విల్ బి డో బై డో y ఆఫ్ 3y విల్ బి 3 అనేది కాన్స్టెంట్, y యొక్క డెరివేటివ్ 1, సో 3 into 1. now ఈ కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ విల్ బి 0. fy వాల్యూ we got it as 3 into 1 is 3 అండ్ ఎఫ్ డబల్ ఎక్స్ కనుక్కుంటే ఎఫ్ డబల్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఇదేదైతే ఎఫ్ఎక్స్ ఉంటుందో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఉంటుందో దాన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేయడమే కదా. డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ది డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎఫ్ డబల్ ఎక్స్. సో దీన్ని ఏదైతే ఎఫ్ఎక్స్ వాల్యూ ఉందో దాన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి
dou by dou x of this 2x will be 2, right? So f double x value is equal to 2. Now f double y కూడా కావాలి మనకి, that is nothing but the dou by dou y of this dou f by dou y, that is nothing but the dou by dou y of this is fy value. మన దగ్గర ఏముంది, fy value is 3 అని ఉంది, that is equal to కాన్స్టెంట్ యొక్క డెరివేషన్ విల్ బి 0. సో f double y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవచ్చు. సేమ్ వేలో లాస్ట్లో మనకు కావాల్సింది fxy, దాన్ని ఏం రాయొచ్చు మనం, dou by dou x ఆఫ్ dou f by dou y లాగా రాసేయచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు dou f by dou y వీ హ్యావ్ 3, దాన్ని విత్ రెస్పెక్ట్ టు x చేసినా కూడా 0నే వస్తుంది. సో fxy ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ fyx కనుక్కున్నా కూడా fyx ఈజ్ నథింగ్ బట్ ది dou f by dou x ది విత్ రెస్పెక్ట్ టు y కనుక్కోవడం. dou f by dou x వీ హ్యావ్ 2xని వైతో డిఫరెన్షియేట్ చేస్తే అది కూడా 0నే వస్తుంది. మొత్తం మీద fxy వాల్యూ 0నే వస్తుంది అని చెప్తున్నాను నేను. నౌ ఈ వాల్యూస్ని అన్నిటిని మనం ఇప్పుడు టైలర్స్ ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో టైలర్స్ ఎక్స్పాన్షన్ మనకి ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్కి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఇది. దీన్ని మనం ఎలాగ రాయొచ్చు, ఈ ఎక్స్ని ఏ ప్లస్ హెచ్, వైని కే బి ప్లస్ కే లాగా కనుక్కొని, అంటే కన్సిడర్ చేసి కనుక్కుని ఉండే మనం. మొత్తం మీద మనం కనుక్కున్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్వైనే ఇట్లా కన్సిడర్ చేసి ఇంతకుముందు ప్రూవ్ చేసినాం ఆ థీరం మొత్తం. సో అయితే ఈ ఫార్ములా మనకి ఏముంది ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఏ కామా వి ప్లస్ ఏదైతే హెచ్ ఉండేనో ఆ హెచ్ని ఫర్దర్గా మనం ఎక్స్ మైనస్ ఏ లాగా డిఫైన్ చేసుకున్నాం. లాస్ట్లో రాసిన ఫార్ములాస్ నోట్బుక్లో చూపించిన కదా అవి. ఎక్స్ మైనస్ ఏ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఎట్ ఏ కామా వి ప్లస్ y minus b fy of a comma b plus 1/2 factorial of x minus a whole square f double x a comma b. So 1/2 factorial of x minus a whole square fxx a comma b. ఈ విధంగా దీని డెరివేటివ్స్ అనేవి 2 into x minus a y minus b fxy వాల్యూ y minus b whole square f double y వాల్యూ. ఈ విధంగా థర్డ్ ఫోర్త్ కేసులో కూడా మనకు ఉంటాయి, విచ్ ఆర్ నాట్ నీడెడ్ హియర్. ఎక్కువ అని అంటే మనం నార్మల్గా ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేసి వదిలేస్తాం. సో ఇప్పుడు చూద్దాం దీంట్లో పర్టికులర్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేసి ఇందాక కన్సిడర్ చేసిన మన ఫంక్షన్కి ఎఫ్ దాని ఎక్స్పాన్షన్ రాస్తున్నాం కదా మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి. సో ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ మనకి ఇక్కడ ఏ కామా బి ఏమేమి ఉండే, 1,2 ఉండే. సో 1,2 అనేవి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1,2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 స్క్వేర్ ప్లస్ 3 into 2 minus 2 that is equal to 1 square will be 1 plus 3 2s are 6 minus 2 that is equal to 7 minus 2 is 5. So f of a comma b దగ్గర మనం ఇప్పుడు 5 పెట్టొచ్చు. ప్లస్ x మైనస్ a అని అన్నప్పుడు a ఈజ్ నథింగ్ బట్ ది 1 లాగా ఇక్కడ మనకి ఇది. సో a అనేది 1, b అనేది 2 కన్సిడర్ చేస్తున్నాం. సో x మైనస్ 1 ఆఫ్ ఎఫ్ ఎక్స్ ఎట్ ఏ కామా బి. సో ఫస్ట్ టైం మనం ఇవి పర్టికులర్గా ఈ వాల్యూస్ ఏవైతే ఫైండ్ అవుట్ చేసి ఉండేనో దాని లోపల ఏ అండ్ బీని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. కాకపోతే మనకి ఇక్కడ వేరియబుల్స్ లేకుండే, సో నేను చేయలేదు. ఇక్కడ మనం ఎఫ్ఎక్స్ అప్పుడే సబ్స్టిట్యూట్ చేసినాం ఆల్రెడీ. 2x ఉంటే ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టి కూడా చూసినాం. ఏ వై ఈడ ఒకవేళ ఇప్పుడు ఇది 3y అని ఉంటే వై ప్లేస్లో ఆ 2 పెట్టి చూసేవాళ్ళం అంతే. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి అన్ని వాల్యూస్. ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అని అన్నప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూ వి గాట్ ఎట్ ఏ కామా బి దగ్గర 2 అని, 2 ప్లస్ వై మైనస్ బి అని అన్నప్పుడు వై మైనస్ 2 ఆఫ్ ఎఫ్వై వి గాట్ ఇట్ యాజ్ 3 ప్లస్ సేమ్ వేలో 1/2 ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని అనేసరికి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎఫ్ డబుల్ ఎక్స్ వాల్యూ మనకి 2 అని వచ్చింది ఇంటూ 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అని అన్నప్పుడు ఎక్స్ మైనస్ 1 వై మైనస్ 2 ఎఫ్ఎక్స్వై వాల్యూ మనకి లాస్ట్లో 0 అని వచ్చిండే ఇంటూ 0 ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ అని అన్నప్పుడు వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎఫ్వై కూడా 0 అని వచ్చింది. ఈ విధంగా ఇది ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక్కడ వరకు క్లాస్ వదిలిపెడితే సరిపోతుంది. ఇదేంటి యాక్చువల్గా మనకున్న ఇనీషియల్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y మైనస్ 2 యొక్క ఎక్స్పాన్షన్ అంతే. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసిన దీని దగ్గరికి వస్తాం. దట్ ఈస్ చూడండి, ఇది 5 ఉంది ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2 విల్ బి 2x మైనస్ 2, y మైనస్ 2 ఇంటూ 3 విల్ బి 3y మైనస్ 6 ప్లస్
1/2 ఫ్యాక్టోరియల్లో ఇవి రెండు టర్మ్స్ అయితే జీరోనే ఉన్నాయి. 1/2 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ది 2. x - 1 యొక్క హోల్ స్క్వేర్ విల్ బి x² + 1 - 2x. దీన్ని అగైన్ 2తో మల్టిప్లై చేస్తాం. ఈ 2 క్యాన్సిల్ అవుట్ అయిపోయినా కూడా జస్ట్ వీ గెట్ x² + 1 - 2x. దీన్ని ఈ టర్మ్స్ అన్నిటిని సాల్వ్ చేసి ఇప్పుడు 2x క్యాన్సిల్ అవుట్ అయిపోద్ది. అండ్ దెన్ ఈ 5 - 2 విల్ బి 3. 3 - 6 విల్ బి -3. -3 + 1 విల్ బి -2. సో -2. అండ్ దెన్ ఈ 3y టర్మ్ ఒకటి ఉంది ప్లస్ 3y, సారీ ఇది 3y - 2. అండ్ దెన్ ఇంకేమైనా ఉన్నాయా టర్మ్స్ అని అంటే ఈ కాన్స్టెంట్ ఇందాకే సాల్వ్ చేసినాం, ఇది చేసినాం. సో లాస్ట్లో మిగిలింది x². సో x² + 3y - 2. లాస్ట్లో మన ఎక్స్పాన్షన్ రైట్ ఉందా రాంగ్ ఉందా అని చూడడానికి కూడా ఇట్లా చేయొచ్చు. మ్యాక్సిమం ఇంకా ముందర పోతుంటే మనకి ఈ డిఫరెన్షియేషన్ వాల్యూస్ జీరోస్ అయికుంటూ పోతాయి ఎలాగైనా. ఎందుకు అని అంటే ఎంత పెద్ద ఫంక్షన్ అయినా x³ ఉంది, నువ్వు ఒక 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అది ఎలాగో నార్మల్ కాన్స్టెంట్స్ లోపలికి వచ్చేస్తుంది. అలాగే మనకి అగైన్ డిఫరెన్షియేషన్స్ అన్నీ జీరోస్ ఉంటాయి. ఈ టైలర్స్ ఎక్స్పాన్షన్ అంటే జస్ట్ ఉన్నదాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి రాయగలుగుతాం, మళ్ళీ దాన్ని సింప్లిఫై చేస్తే ఉన్న ఫంక్షనే వస్తుంది, దాని ఎక్స్పాన్షనే కదా నువ్వు రాసింది. కాబట్టి ఇది ఎక్స్పాండ్ ఇది ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్స్పాండ్ వరకే వదిలేస్తాం. టైలర్స్ ఎక్స్పాన్షన్ అంటేనే అది కదా. సో రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.